హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే ధర్మపురికి వచ్చేసామండి. ధర్మపురిలో గంగ స్నానం చేస్తున్నారు అందరూ. నది చాలా అంటే చాలా బాగుంది. వాటర్ కూడా తెల్లగా బాగున్నాయి. గంగమ్మకి కొబ్బరికాయ కొడతారంట కదా, కొబ్బరికాయ కొట్టి ఆమెకి హారతి ఇస్తారంట. స్టార్టింగ్ గంగ దగ్గర నుంచే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చే అందరూ గుడికి వెళ్తారు. చాలామంది వచ్చారు, చాలా అంటే చాలామంది. అసలు ఎంత రష్గా ఉందో గుడి. మెట్లు ఎక్కలేకపోయాను అసలు. ఇక్కడ అందరూ స్నానాలు చేసి డ్రెస్సెస్ మార్చుకొని వెళ్తారు. కార్స్ పైకి వెళ్ళనియట్లేదండి. ఇక్కడ కింద పెట్టేసుకొని ఇంకా కాలినడకన వెళ్తున్నారు కొంతమంది అయితే పర్మిషన్ తోటి పైకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. స్టార్టింగ్ నుంచి వరుసగా టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. గాంధీ తాత వచ్చాడు. పాప అల్లరి చేస్తుంది, భయపెట్టు అంటే భయపెడుతున్నాడు గాంధీ తాత. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది. నరసింహస్వామి టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్, అంటే రెండు ఒక గుడిలోనే కలిపి ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. కానీ లోపల ఫొటోస్ వీడియోస్ ఏం తీయొద్దు అన్నారు. అసలు ఫోనే నో ఎంట్రీ అన్నారు. ఇక్కడ ఇంకా హాఫ్ వరకే తీసుంటాను వీడియో. మొత్తం ఫుల్ వీడియో లోపల అసలు తీయనియట్లేదండి. ఫోన్ కూడా వద్దు, లోపల పెట్టేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోగానే బయటకు వచ్చాము. బయటికి రాగానే కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ. మేము కూడా కొట్టేసి ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇంకా స్వాములు ఉంటారు కదండి, అయ్యప్ప స్వాములు చాలామంది వచ్చారు. ప్రతి సండే అంత రష్ ఉండదంట. ఈ సండే మాత్రం చాలా రష్ ఉంది. అసలు పట్టట్లేదు లోపలైతే. చాలా టైం పట్టింది మాకు. మార్నింగ్ మేము లోపలికి 12కి వెళ్ళామండి. 12కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఇంకా అందరూ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారు. ఎప్పుడైనా టెంపుల్కి వచ్చిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అయినా కూర్చొని వెళ్ళాలి ఇంటికి. అలానే వెళ్ళిపోకూడదండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ గుడి అండి. ఇటు సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అటు సైడ్ వచ్చేసి స్వామి టెంపుల్. రెండు ఒక గుడిలోనే ఉంటుంది. ఇదంతా బయట. అది అటు చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి నరసింహస్వామి ఆ గుడి దగ్గర ఉంటాడు. ఇటు సైడు గోపురం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చాలా అంటే చాలా బాగున్నాయి దేవుళ్ళు. మేము వచ్చేటప్పుడు మళ్ళీ గాంధీ తాత ఎదురయ్యాడు. హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తాగు అని అంటున్నాడు. మాట్లాడతావా అంటే అమ్మ భయపిస్తున్నాడు. పాపం తనకి మాటలు రావంటండి. ఎమ్మటే స్టార్ట్ అయిపోయాం మేము స్టార్ట్ అయ్యేసరికి 3 అయిపోయింది. ఫేస్ అంతా ఎట్లా అయిపోయిందో నాకైతే. మార్నింగ్ నుంచి
మార్నింగ్ ఫేస్కి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఫేస్కి ఎంత తేడానో చూడండి అసలు.